వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లాకు పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని హలాహర్వి మండల జడ్పీటీసీ లింగప్ప తెలిపారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, అతిథి గృహం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రజలకి భోజన వసతి కల్పించాలన్నారు. ఆలూరు చుట్టుపక్కల గ్రామాలని ఆలూరు గ్రామ పరిధిలోకి కలిపి మేజర్ పంచాయతీ నుండి మున్సిపాలిటీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీకి నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయమని, ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పరచాలని ప్రభుత్వాన్ని కోరారు. త్రాగునీరు, సాగునీరు, రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని, వేదావతి ప్రాజెక్టు నిర్మాణం, నగర డోనా రిజర్వాయర్ నిర్మాణం కొరకు నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. డబ్బులు లేకపోతే కూడా 5 రూపాయలు ఉంటే భోజనం చేస్తాం అనే విధానం ఎన్టీ రామారావు కలాంని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 చేయడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలు పాలన వేరైన తర్వాత ఆ పాలనకి అది నచ్చక అది ఆపడం జరిగింది. అదేవిధంగా 2024లో మడి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సీఎంగా అయ్యడం జరిగింది. తర్వాత అన్నా క్యాంటీన్ మీద ఫస్ట్లో ఆయన దృష్టి పెట్టడం జరిగింది. కానీ ఎందుకు ఉండాలంటే ప్రతి గ్రామం నుండి, పల్లెటూరు నుండి సిటీలకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ 100 రూపాయల నుండి భోజనం 200, 300, 500 భోజనాలు ఉంటాయి. కాబట్టి పేద రైతులకి 5 రూపాయలు ఉంటే కూడా మేము భోజనం చేయగలము అనే ఉద్దేశంతో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలని ఎంతో కృషితో బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి తాలూకులో, ప్రతి హాస్పిటల్లో, ప్రతి జిల్లాలో 13 జిల్లాల్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, కూటమి ప్రభుత్వం అందరికీ నా ఒక్క నమస్కారాలు. మా ఆలూరు ప్రజల తరపు నుండి కూడా మీకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా లోకేష్ అన్న గారికి మా ఆలూరు ప్రజల తరపున ఒకటి విన్నపం. ఆలూరు అన్నా క్యాంటీన్ పాటు మరి నగర పంచాయతీలు కలుపుకొని మన మున్సిపాలిటీ, ఆలూరు మున్సిపాలిటీ కూడా చేయాలని ఎంతో కృషితో అప్పటి నుండి మేము ఆలూరు ప్రజలు కూడా కోరడం జరుగుతుంది. కానీ దాని దృష్టిని కూడా లోకేష్ అన్న గారి దగ్గరికి ఈ దృష్టిని కూడా తీసుకొని పోతాను. దీన్ని ఆలూరు కూడా మున్సిపాలిటీ చేయడానికి ఎంతో కృషి చేసి అన్న దగ్గర మాట్లాడి చేపించడానికే ముందుగా ఉంటామని తెలియజేస్తున్నాం. చంద్రబాబు అబద్ధాలు చెప్పి గెలిచాడు, ఇప్పుడు అమలు చేయడం లేదు పథకాలని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదా, దానిపైన మీరేమంటారు? అబద్ధాలు చెప్పడము చంద్రబాబు నాయుడికి ఏమి ఇది కాదు. ఏమేమి హామీలు ఇచ్చినాడో ఈరోజు గెలిచినప్పటి నుండి దానికి ప్రణాళిక అనేది ఏర్పాటు చేస్తున్నాడు. ఒక ఎజెండా అనేది ఏర్పాటు చేస్తున్నాడు. ఒక రోజు, 2 రోజులు, వారం అట్లా టైం తీసుకునొచ్చు. కానీ ప్రతి వాగ్దాన్ని, ప్రతి పథకాన్ని అమలు చేయడానికి ముందుండి నడుపుతుంది. సీఎం గారు ఎప్పటికీ ఈ మాటని నేను మాట ఇచ్చినా కాబట్టి ఆ మాట ప్రకారం మేము చేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసినాడు. ఆ ప్రణాళిక మాదిరిగా చేస్తాడు. అన్ని పథకాలన్నీ గురించి కూడా బస్సుది కానీ, మన గ్యాస్ సిలిండర్ది కానీ, అమ్మఒడి కానీ, ప్రతి ఒక్క పథకం ఏమి ఆ రోజు ఎలక్షన్ ముందర ఏం చెప్పినాడో అదంతా చేసిన తర్వాత